వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వ్లాగ్స్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే మెట్రో షాపింగ్కి వచ్చాము ఫ్రెండ్స్. మెట్రో హోల్సేల్ షాపింగ్ ఇది, అంటే ఓన్లీ హోల్సేలర్స్ మాత్రమే కొనొచ్చు. అండ్ రీటైలర్స్ దగ్గర బిజినెస్ కార్డ్ ఉందంటే, ఇన్ ద సెన్స్ బిజినెస్ చేసే వాళ్ళైతే వాళ్ళకి మెట్రో కార్డ్ ఉంటుంది కదండి, అట్లా మెట్రో కార్డ్తో మనము దీంట్లో షాపింగ్ చేసుకోవచ్చు. కంపల్సరీ మెట్రో కార్డ్ అంటూ ఉండాలి. అండ్ మెట్రో కార్డ్ మనకి బిజినెస్ వాళ్ళు కాదు, మనకి మెట్రో కార్డ్ ఎలా అంటే నేను అది డీటెయిల్డ్గా నాకు కామెంట్స్లో ఒకవేళ కావాలి అంటే అడగండి, నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము షాపింగ్కి వచ్చాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దగ్గరే చూసారు కదా ఎంత పెట్టారో, అంటే ఆఫర్స్ అమెరికన్ టూరిస్ట్లో 50% ఆఫ్ ఉంది. చూడండి కాస్ట్, చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు సైజెస్ చూసారు కదా. అమెరికన్ టూరిస్ట్లో 50% ఆఫ్ ఉంది. మెట్రోలో చాలా ఆఫర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఎయిర్ కూలర్స్, ఏసీస్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మెట్రో ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇక్కడ మనం కార్డ్ ఇవ్వాలి, కార్డ్ ఇస్తే వాళ్ళు ఎంట్రీ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడికి వచ్చాక ఇట్లా బల్క్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఏవైనా మనము 1000 రూపీస్ అబోవ్నే చేయాలి. 1000 రూపీస్ బిలో చేస్తే బిల్లింగ్ చేయరు, బిల్ అవ్వదు, అది రూల్ కంపల్సరీ. సో ఇక్కడ నేను ఆఫర్స్ చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే పాజ్ చేసి చూడండి. అండ్ మీరు ఎంతమంది మెట్రోకి వెళ్ళారో నాకు కామెంట్స్లో చెప్పండి. మెట్రోకి వెళ్తారు షాపింగ్కి, నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే మెట్రోకి మంత్లీ వెళ్ళడం అది కాదండి, మనము ఎట్లా బల్క్లో తీసుకోవాలి కాబట్టి, మనం 1000 అబోవ్నే తీసుకోవాలి కాబట్టి మనము 2 మంత్స్కి సరిపడా గ్రాసరీ కానీ ఇంకేమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. మెట్రోలో ఏమేమి ఉంటాయంటే ఫ్రమ్ టీవీస్ అంటే ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్, ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అండ్ ఇవి క్రాకరీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాగ్స్, బెడ్షీట్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, అన్ని కాటన్ బాక్సెస్లో పెద్దగా అట్లా పై వరకు మనకి ఇలా పెట్టి ఉంటాయి స్టాక్. సో మనము అక్కడ మనకి హెల్ప్ అడిగితే వాళ్ళు చేస్తారు. చెప్పులు, ఎవ్రీథింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో ఒకవేళ మెట్రోలో షాపింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో చూసి మీరు షాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అండ్ చూసారా మ్యాట్రిసెస్, ఇవి వచ్చేసి మన 70% ఆఫ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కర్టెన్స్, ఇవన్నీ మ్యాట్రిసెస్, చెప్పులు, బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. కాకపోతే ఆఫర్స్ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆఫర్స్ ఒక్కొక్క దగ్గర చాలా ఉంటాయి, ఒక్కొక్క దగ్గర మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. ఆ కింద బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి 400. సో మనము బిల్ అక్కడ జస్ట్ ఆ కౌంటర్ దగ్గర మనము, అంటే ఎప్పుడైతే టేబుల్ దగ్గర మనకి ఆఫర్ పెడతారు కదా, ఆఫర్ దగ్గర మనము కరెక్ట్గా చూసుకోవాలి దానిదేనా కాదా అని. ఎందుకంటే వన్స్ బిల్ అయిపోయిందంటే అది మైనస్ చేయడం కుదరదు. అవి చెప్పులు చాలా ఉంటాయి ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మెన్స్ వేర్. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్, నాకు తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియాస్ వ్లాగ్స్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ వచ్చేసి క్లిప్స్, క్లాతింగ్ థింగ్స్ అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈ రెడ్ కలర్ స్టూల్స్ ఉన్నాయి కదా, అందులో పింక్ కలర్ స్టూల్ తీసుకున్నాను. అది తీసుకొని కూడా 3 years అవుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్తారు కదా. హోల్సేల్ వాళ్ళు ఎలా అంటే ఒకటేసారి బల్క్లో ఇవి మాత్రం మనం కప్స్ మాత్రం సపరేట్గా ఇట్లా సింగిల్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మన ఈ జండు బామ్స్ అవి మాత్రం ప్యాకింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్. తీసుకుంటే ఒకటేసారి 12 తీసుకోవాలి. బట్ మనము జండు బామ్స్ అవి మాత్రం ఇక్కడ తీసుకోవడము 12 మనం ఒకటేసారి తీసుకొని ఏం చేస్తాము, అట్లా కొన్ని ఉంటాయి, చూసుకోవాలి. సో నా వీడియో చూసి ఎవరైనా
మెట్రోకి వెళ్ళారా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కిడ్స్ డస్ట్బిన్ అన్నమాట. కిడ్స్ డస్ట్బిన్ అంటే వాళ్ళు పెన్సిల్స్ అక్కడ మన స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకునేది. బాగుంది, 199 రూపీస్. ఇక్కడ వచ్చేసి టీవీస్, ఇవి గీజర్స్ ఫ్రెండ్స్. వీటిపైన ఆఫర్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 10,000ది అప్పుడప్పుడు 5,000కి రావడము అట్లా ఉంటుంది. అప్పుడప్పుడు 10,000ది 11,000 12,000 ఉండడము ఉంటుంది. మనం కంపేర్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఇక్కడ తక్కువ ఉందంటే మనం తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. ప్రతి అంటే ఏరియాకు ఉంది. మేము వచ్చేసి ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉప్పల్ మెట్రోకి వచ్చాము. ఇది సిలికాన్ గ్లౌజెస్ అండి. ఇవి డాక్టర్ కాపర్ బాటిల్స్. సో ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. ఈ వీడియో ఇది చాలా లెంతీ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే నేనేం షాపింగ్ చేశానా నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇప్పటికీ ఆల్రెడీ 20 minutes అయిపోయింది ఫ్రెండ్స్. మీకు అంత పెద్ద వీడియోస్ పెట్టినా మీకు లెంతీ అయిపోతుంది, బోర్ కొట్టేస్తుంది. అందుకే నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను ఏమేమి షాపింగ్ చేశానో మెట్రో షాపింగ్ హాల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా చూడండి. అండ్ చూసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్స్, చూసిన వెంటనే మీకు ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్త యూట్యూబర్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి కదా. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. సో అవన్నీ మీరు చూసి చూడొచ్చు. అండ్ మీకు టైం పాస్ అవుతుంది. అండ్ ఇంకా చాలా మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వచ్చు. మేమేమైనా తప్పు చేసామా, లేకపోతే మేమేమైనా ఇది ఇలా కాదు అలా అని కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. నాకు కామెంట్స్ చేస్తే కూడా నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. వెంటనే ఇన్ ద సెన్స్ 1 hour లోపే నేను రిప్లై ఇచ్చేస్తాను. ఇప్పటివరకైతే నేను అలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొలిన్ 85 రూపీస్కి 1+1 ఆఫర్ ఉంది. ఇది వచ్చేసి కాపర్ కూజా లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఫర్గివ్ చేయండి. పక్కన ఏదో మా అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో రిపేర్ జరుగుతుంది. సో ఆ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఏంటో నిన్న మొన్న కూడా రిపేర్ జరిగింది. నాకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఇదే జరుగుతుంది. నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయడము, అక్కడ రిపేర్ సౌండ్ వినపడము. సో ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది అని అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. జస్ట్ గ్లాన్స్లో మీకు ఒకసారి చూపిస్తున్నాను మెట్రో ఎలా ఉంటుందో. బై 2 అయితే 379 అంట. చెప్పులు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ప్యూమా చెప్పులు కూడా మనకి కాస్ట్ తక్కువలో వస్తాయి. అండ్ ఈ చైర్స్ ఎవ్రీథింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో బిజినెస్ మెట్రోకి షాపింగ్కి వెళ్ళడము అన్నది మీకు కావాలి అంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకు కామెంట్స్లో అడగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ డీటెయిల్గా కావాలంటే మా హస్బెండ్ని కనుక్కొని కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు కాస్ట్ చూపిస్తూ చెప్పులు చూపిస్తున్నాను అంటే మీకు అర్థమవుతుంది కదా అని. ఇవి ప్యూమా చెప్పులు నేను లాస్ట్ 99 రూపీస్కి తీసుకున్నాను. ఇప్పుడు 199 ఉంది. అలా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. అవి కాస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది.
అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు విక్స్ది అక్కడ చూపిస్తున్నారు కదా, మనం ఏమైనా బల్క్లో తీసుకోవాలి. బల్క్ మొత్తం మనం ఏం చేస్తాము, ఏం చేయలేం కదా. అట్లా 12 చిన్న చిన్న విక్స్ బేబీ రబ్ ఉంటాయి కదా, విక్స్ రబ్ చిన్నవి ఉంటాయి కదా, 10 రూపీస్వి, అవైతే కనీసం 24 వస్తాయి ఫ్రెండ్స్. అది షాప్లో వాళ్ళకైతే యూజ్ అవుతాయి. మనం 24 తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేసుకుంటాం అంతకనము. సో అలా ఫ్రెండ్స్, విక్స్ జెండు బామ్ అయితే నాకు అది సింగిల్గా, అది ప్రతిసారి వెళ్ళినప్పుడు విక్స్ జెండు బామ్ ఇట్లా సింగిల్గా మేము ఎప్పుడు తీసుకోలేదు. ఈసారి పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్, ఈసారి విక్స్ జెండు బామ్ పెడితే నేను ఈసారి తీసుకున్నాను. బ్రషెస్ కూడా అట్లా ఒక్కటి తీసుకోవడం కుదరదు, తీసుకుంటే షీట్ మొత్తం తీసుకోవాలి 131 రూపీస్కి. అలా అంటే మనం ఇయర్కి సరిపడా మనం తీసుకోవచ్చు, ఇందులో ఎక్స్పైరీ అంటూ ఏమి ఉండదు కాబట్టి మనం ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ కింద చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పైన అయితే ఇంకా పై వరకు చాలా హైట్లో పై వరకు మనకి కాటన్ డబ్బాలు పెట్టి ఉంటాయి. నేను చూపిస్తాను, అక్కడ చూసారు కదా పక్కన కాటన్ డబ్బాలు పెట్టి ఉంటాయి ఫ్రెండ్స్. అవి అన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు డంప్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ పైన పెడుతూనే ఉంటారు స్టాక్. ఆల్ అవుట్ పైన కూడా ఆఫర్ ఉంది. ఓడోనిల్ ఇలా కనీసం ఒక 6-7 రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను మ్యాక్సిమం మొత్తం కవర్ చేశాను. మీకు ఈ వీడియో కనుక చూసి మీరు మెట్రోకి వెళ్ళారంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బిల్లింగ్ దగ్గర మాత్రం చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే బిల్లింగ్ చిన్నది ఇవ్వరు, బిల్లింగ్కి చాలా చాలా టైం పడుతుంది. అంటే ఒక్కొక్కరు అంతా హోల్సేలర్స్ కాబట్టి చాలా ఎక్కువ తీసుకుంటారు కదా, మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ట్రైడ్ నవ్ ఇన్ మెషిన్ అంట, 3-in-1 క్లీన్ నవ్ ఇన్ మెషిన్ అంట. టైడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మొన్నటి వరకు టైడే వాడాను, ఇప్పుడు జస్ట్ సర్ఫ్ ఎక్సెల్ చూద్దామని లిక్విడ్ తీసుకొచ్చాను. మెషిన్ ఈజీ వాష్ది. అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ పార్టీస్కి సంబంధించినవి ఫ్రెండ్స్. పేపర్ ప్లేట్స్, స్పూన్స్, టిష్యూస్. అండ్ వచ్చేసి ఇవి కార్లోకి టిష్యూస్ తీసుకున్నాము మేము. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా అవి. అండ్ అవి వచ్చేసి గ్లాసెస్ అన్నీ, ఇవన్నీ పేపర్ ఐటమ్ ఫ్రెండ్స్. మనం ఫంక్షన్స్కి ఏమైనా పార్టీస్కి యూజ్ చేస్తాం కదా అవి. ఇవి వచ్చేసి పేపర్ స్ట్రాస్ అని గున్నికి చూపిస్తుంది. తీసుకుందాం అంది. అది తీసుకొస్తే ఒక్క డేలో అయిపోతాయి ఫ్రెండ్స్. వాళ్ళు వాటర్ తాగడం కూడా ఇంకా పేపర్ స్ట్రాస్ తాగి వాటిని వేస్ట్ చేసేస్తారు, అందుకే తీసుకోలేదు. సో ఇది చూసిన తర్వాత నెక్స్ట్ డే, అంటే ఇది ఈరోజు టెలికాస్ట్ అయింది కదా ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ డే నేను దీని షాపింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది చాలా లెంతీ అయిపోయింది. నేను ఏంటంటే ఒక్కటి కూడా మిస్ చేయకుండా క్లియర్గా చూపించాలి అని తీస్తే 42 minutes అయింది ఫ్రెండ్స్. దాన్ని నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి నేను 22 minutesకి చేశాను. సో అది ఇక్కడ శివ ఏది తీసుకుందాం ఈసారి కొత్తగా ట్రై చేద్దాము, వేరే ఏదైనా. ఎప్పుడు టైడ్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, మేము 2 years నుండి టైడే వాడుతున్నాము. సో ఆయన ఏంటంటే కొత్తగా వేరేది ఏదైనా ట్రై చేసి చూద్దాము అని అన్నారు. సరే అనేసి చూస్తున్నాము ఏది తీసుకుందామా అని. ఫైనల్గా ఏం తీసుకున్నామో రేపు మెట్రో షాపింగ్ హాల్లో చూడండి. అండ్ ఇదంతా వచ్చేసి స్టేషనరీ ఫ్రెండ్స్, చాలా ఉంటాయి ఇట్లా అన్నీ. మనము వాటిని ఏమంటారు, డబల్ టేప్ ఉంటుంది కదా, అవి అన్నీ మనం అట్లా బండిల్ తీసుకోవాలి. పెన్స్ కూడా ఇట్లా మనకి బాక్సెస్లో వస్తాయి, అవి తీసుకోవాలి. కనీసం అవి ఒక 100 pieces ఉంటాయి. అవన్నీ మనం ఏం చేసుకుంటామో అవి మాత్రం ఇక్కడ తీసుకోం ఫ్రెండ్స్. మేము ఇది మళ్ళీ మేలో అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మేలో వచ్చేసి పిల్లలకి స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ వాళ్ళు స్కూల్లో ఇస్తారు కదా మనకి ఒక షీట్, ఏమేమి కావాలి, ఏ సబ్జెక్ట్కి ఏం కావాలి, ఎన్ని బుక్స్ కావాలన్నది ఇస్తారు కదా. అప్పుడు మాత్రం వచ్చి మనం ఇయర్కి మొత్తం బుక్స్ అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పెన్స్ కానీ నేను ఇలానే తీసుకుంటాను, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్,
షార్ట్ నోట్స్ అన్ని ఇయర్కి సరిపోయేవి తీసుకుంటాను ఫ్రెండ్స్. బుక్స్ కూడా, డ్రాయింగ్ బుక్స్, ఎవ్రీథింగ్ ఇక్కడే మెట్రోలోనే పర్చేస్ చేస్తాను. కవర్స్ కూడా ఇక్కడ చాలా క్వాలిటీలో మనకి బయట కూడా దొరకవు అన్ని బుక్ కవర్స్ ఉంటాయి. అంటే మనము కొత్త బుక్స్కి మనం కవర్స్ వేస్తాం కదా, అంటే అట్టలు వేసుకుంటాం కదా, అవి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 4-5 కలర్స్తో క్వాలిటీస్ ఉంటాయి, 4-5 క్వాలిటీస్ ఉంటాయి. అంటే మనం ఇయర్ మొత్తం మనము బుక్స్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ బుక్కే భరిస్తుంది, ఆ బుక్ని ఆ పేపరే భరిస్తుంది కాబట్టి క్వాలిటీయే చూస్తాం కదా. సో అలా ఇక్కడ అవి మాత్రం ఇక్కడ మనము మేలో వచ్చి వాళ్ళ స్కూల్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఇయర్ అదే చేస్తాను నేను. ఎందుకంటే తక్కువలో వస్తాయి, 6 బుక్స్, 12 బుక్స్ అట్లా వస్తాయి కాబట్టి మనకు తక్కువలో వస్తుంది. బయటకి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్. అంటే మనకు అర్థమైపోవాలి, హోల్సేల్ షాప్ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారంటే వాళ్ళకి కనీసం ఒక 1 రూపీ, 2 రూపీస్, ఒక 10 రూపీస్ ప్రాఫిట్ లేనిది వాళ్ళైతే సేల్ చేయరు కదా. సో అలా మనం కూడా అట్లా బల్క్లో తీసుకున్నామంటే, బల్క్ అని కాదు ఫ్రెండ్స్, కంపల్సరీ మనం 1000 షాపింగ్ చేయాలి. అప్పుడు మనకి వాళ్ళకి పడిన కాస్టే మనకు పడుతుంది. వాళ్ళకి ఒక రేటు, హోల్సేలర్స్కి షాప్ ఉన్న వాళ్ళకి ఒక రేటు, మనకి ఒక రేట్ అని కాదు. మనం అక్కడికి వెళ్ళామంటే షాప్ వాళ్ళకి ఏ రేట్కి వస్తుందో మనకి అదే రేట్కి వస్తుంది. మన ఇష్టం, మనం ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి వాఫీస్. అంటే ఇట్లా మంత్లీ తీసుకోవడానికైతే ఇది అంత సూట్ కాదు ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం మిరావెల్లి నేను ఫేస్ షీట్ మాస్క్ వేసుకున్నప్పుడు చెప్పాను కదా, చూసారా 50% ఆఫ్లో, ఆఫ్ ఆన్ ఎంఆర్పి. ఇది వచ్చేసి 99 రూపీస్ ఉంది. అంటే 100 రూపీస్ది మనకి 50 or 60 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. నేను దీంట్లో చూశాను, బట్ ఏంటంటే పక్కన కూడా వేరేవి కూడా ఉన్నాయి, కొత్తవి ట్రై చేయడం ఎందుకు అని చెప్పి. ఎప్పుడు ఈ మిరావెల్ నాకు చాలా యూజ్ అయింది, సో అందుకే నేను అవి తీసుకున్నాను. అది ఫ్రెండ్స్. ఇంకా మీరేం చేశారు, ఈరోజు లంచ్ ఏం చేశారు నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇవి వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ శాచెట్స్ ఫ్రెండ్స్. ఇవి అంటే ఇక్కడ ఇలా దొరుకుతాయి. అంటే ఒక్కొక్కటి కాకుండా, లడీ కాకుండా మనకు ఒకటేసారి 60 పీసెస్ 100 పీసెస్ ఉంటాయనుకుంటా. అట్లా మనం బల్క్లో తీసుకోవచ్చు, అంటే 3-4 మంత్స్కి సరిపోయేలాగా. గున్ను చూసారా ఎలా చూపిస్తుందో అన్నీ. తను నేను వీడియోస్ చేస్తుంటే అన్బాక్సింగ్ చేయడము అట్లా ఇట్లా కొంచెం చూస్తుంది కదా, తను కూడా నేర్చుకుంటుంది. వీటిపైన కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గ్రాసరీ. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇది కిడ్స్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రాసరీ. ఇప్పుడు నేను చెప్పాను కదా గున్నుకి జాన్సన్ వాడదామని వాడి చూస్తున్నాను. అంటే నిక్కి వచ్చేసి హిమాలయాకి జాన్సన్ ఫస్ట్ పెడితే అది బ్లాక్ అయిపోయారు, అందుకే ఇప్పుడు కొంచెం మళ్ళీ జాన్సన్లో వేరే ఫ్లేవర్ వచ్చింది కదా, అది కూడా ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను నేను. సో అది చిన్నది తీసుకున్నాను ట్యూబ్, జాన్సన్ది, మిల్క్ ప్లస్ రైస్ది. అండ్ ఇది వచ్చేసి ఇంకా గ్రాసరీ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇంకా మనం కిచెన్ ఐటమ్స్, అంటే కిచెన్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ వంటకి సంబంధించినవి, పికిల్స్, సాసెస్, జామ్, మిల్క్ మేడ్, హెర్షీస్, ఇంకా అన్నీ ఇక్కడ ఉంటాయి. అలా ఆయిల్స్ అన్నీ. అండ్ దీనికి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇట్లా ఫ్రూట్స్. ఇక్కడ ఫ్రూట్ స్టాండ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను అడిగితే శివ ఇప్పుడు వద్దు అని అన్నారు. అంటే కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది. అమెజాన్లో చూసి మళ్ళీ వద్దాంలే అని అనుకున్నాను నేను. ఇలా గ్రేప్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. గ్రేప్స్ అయితే చాలా బాగున్నాయి. బయట నేను చెప్పాను కదా గ్రేప్స్ మోసం జరుగుద్దని,
ఫ్రూట్స్ అయితే బాగున్నాయి. ఇదంతా ఫ్రూట్ సెక్షను. ఇటు వచ్చేసి బ్రోకలీ అవి ఉన్నాయి. క్యాప్సికమ్ 3 కలర్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వెజిటేబుల్స్. కాస్ట్ చూడండి. ఇవి వచ్చేసి ఆనియన్ 5 కేజెస్ 10 కేజెస్ ఇట్లా మనకి ఇలా ప్యాక్లో వస్తాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా ఇదే తీసుకునేదాన్ని, బట్ ఈసారి ఉన్నాయి ఆల్రెడీ. మొన్ననే సంతలో తీసుకున్నాను 3 కేజెస్. 100కి 3 కేజెస్ ఇస్తున్నారు కదా ఇప్పుడు. మా ఏరియాలో అయితే 100కి 3 కేజెస్ ఇస్తున్నారు. మొన్ననే తీసుకున్నాను, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అవి ఎక్కువ డేస్ ఉన్నా కూడా అని. ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్, బయటకు వచ్చేసాము. షాపింగ్ అయిపోయింది అండ్ బయట బిల్లింగ్ కూడా అయిపోయింది. బిల్లింగ్ జరిగినాక కంపల్సరీ మనం అక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వేరే వాళ్ళ ఐటమ్స్ మన దాంట్లో పడే ఛాన్స్ ఉంటుంది, మన ఐటమ్స్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ బిల్ అయిపోయిందంటే మనము ఏం చేయలేము. బిల్లింగ్ అయిపోయినాక అండ్ దాని పక్కనే మనకి ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడికి వచ్చి మనం బిల్ ఇచ్చామంటే ఏమైనా ఫ్రీ ఉన్నా లేకపోతే ఏమైనా వారంటీ కార్డ్స్ మనం తీసుకున్న వాటిపైన వారంటీ ఏమైనా ఉన్నా కూడా అక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఫ్రెండ్స్. పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. శివ ఏదో ఆర్డర్ ఇచ్చారు జ్యూస్, దానికోసం మేము వెయిటింగ్ ఇక్కడ. సో నేను ఇప్పుడు చూపిస్తాను మెట్రో స్టేషన్. ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మీకు కనిపిస్తుంది. అక్కడ పైన లైటింగ్స్తో ఉంది చూడండి. ఇదంతా వచ్చేసి పార్కింగ్ అండ్ పైన అక్కడ మీకు లైటింగ్స్తో కనబడుతుంది కదా, అదే ఉప్పల్ మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి థర్స్డే నాకు ఇలా నా డే ఇలా గడిచిపోయింది. సో ఇది మీకు ఫ్రైడే టెలికాస్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాయ్.